శ్రేష్టమైన నామమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ కూడా ఒక్కసారి రెండు చేతులు ఆకాశం అయిపెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా. మనము గడిచిన దినాలలో గిద్యోను చరిత్ర అంటే న్యాయాధిపతుల గ్రంథములో మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము ఈ పూట 3 వచనాన్ని 4 వచనాన్ని 6 వచనముల వరకు మనము ధ్యానం చేసుకుందాం. 3 వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలీలు విత్తనములు ఇచ్చిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాట మనము చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు వ్యవసాయ సేద్యము చేస్తూ వారి జీవనోపాధిని వారు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రశాంతమైన వాతావరణము ఉంది, చక్కటి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వాతావరణాన్ని బట్టి, ఆ భూమి యొక్క తత్వాన్ని బట్టి వారు ఒక పంట వేయాలి అని ఒక నిర్ణయానికి వారు వచ్చారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇక్కడ మనము చదవవలసిన వాక్యము విత్తనములు ఇచ్చిన తరువాత. బాగా వినాలి మీరు. ఏమి ఇచ్చిన తర్వాత? విత్తనములు విత్తిన తరువాత. ఇప్పుడు విత్తనము ఇచ్చిన తరువాత ఆ రైతు పెట్టవలసిన పెట్టుబడి అప్పటికి అయిపోతుంది. అది పత్తి అయితే ఒక లెవెల్లో దాన్ని సేద్యం ప్రారంభించాలి, జరిగించాలి, పెట్టుబడి పెట్టాలి. లేక అది వరి అయితే మరొక కోణములో దాన్ని గట్టులు కట్టి ఆ చుట్టూరు దమ్ము చేసి అలాగే దాన్ని అంతా బురద చేసి నీళ్లు నిలబెట్టాలి. పత్తి అయితే ఒక చుక్కు కూడా నీళ్లు లేకుండా డ్రైగా చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డరా, ఆ విత్తనము యొక్క విత్తనాన్ని బట్టి ఆ సేద్యము, ఆ పొలమును, ఆ భూమిని సిద్ధపరచడం జరుగుతుంది. అయితే వీళ్ళు చాలా శ్రమపడ్డారు, చాలా కష్టపడ్డారు. అది చక్కగా ఆ భూమిని క్లీన్ చేసి అది మెత్తగా దుక్కు చేసి ఆ విత్తనానికి సిద్ధపరుచుకొని విత్తనము విత్తారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అయితే వీళ్ళు మిద్యానీయులు ఈ విషయాన్ని గమనించారు, అమాలేకీయులు ఈ విషయాన్ని గమనించారు, తూర్పు నుండి వారు కూడా ఈ విషయాన్ని గమనించారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రైతు విత్తనము ఇచ్చాడు అంటే, రైతు ఆ విత్తనము మొలిసి ఎదుగుతుంది అంటే, రైతు కష్టము మర్చిపోవటానికి ఆ పైరు మీద, ఆ పంట మీద కోటి ఆశలు పెట్టుకుంటాడు. ఎన్ని ఆశలు పెట్టుకుంటాడమ్మా? కోటి ఆశలు పెట్టుకుంటాడు. ఈ సంవత్సరము విస్తారముగా పండితే, గిట్టుబాటు ధర ప్రభుత్వం కానీ కల్పించినట్లయితే, ఇదిగో కొన్ని వస్తువులు కొనాలి, గృహాన్ని నిర్మాణం చేసుకోవాలి, ఎదిగిన బిడ్డలు వివాహం జరిపించాలి,
వడ్డీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను, అప్పులు తీర్చాలి అని ఆ విధముగా అనేకమైన కోటి ఆశలు ఆ యొక్క పైరు మీద, ఆ పంట మీద, వ్యవసాయ సేద్యం మీద పెట్టుకొని అతని కష్టాన్నే మర్చిపోతుంటాడు, అతని ఆకలి మర్చిపోతుంటాడు, అతని ఆరోగ్య స్థితినే మర్చిపోతుంటాడు. ఆ పంటను చూసుకుంటూ సంతోషిస్తూ ఉంటాడు రైతు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రైతుకి ఎప్పుడు సంతోషం అంటే, సహజంగా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటారు పంట అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు చేతికొస్తే సంతోషం అనుకుంటారేమో. లేదు. ఆ నిగలాడుతూ ఎదుగుతూ ఉన్న ఆ పంట, పుష్పిస్తూ ఉన్న ఆ పంట, పిందెలు పడుతున్న ఆ పంట, ఫలమును చూసి, ఆ పైరు గాలిని చూసి, ఆ పచ్చదనాన్ని చూసి రైతు ఎంతో ఆనందిస్తాడు, ఎంతో సంతోషిస్తుంటాడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషము వీరి జీవితంలో నిలిచి ఉండకుండా వారు ఈ పైరు మీద, ఈ సంతోషించే వీరి మీద ఎలా పడ్డారు అంటే, ఆ 3 వాక్యము చివరి భాగములో ఉంది. వారు తమ పశువులను గుడారములను తీసుకుని వచ్చి మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారు. ఒక 10 మంది వచ్చారు, 10 ఎకరాలు సేద్యం మాత్రమే పాడు చేశారు, లేకపోతే 10 మంది కుటుంబాలకి కన్నీళ్లు వాళ్ళు మిగిల్చారు అని కాదు. అక్కడ బహువచనము మనకు కనిపిస్తుంది. విస్తారమైన మిడతలు దండువలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విస్తారమైన మిడతల దండు అని ఎందుకు ఇక్కడ మెన్షన్ చేయబడింది అంటే, ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మిడతల దండు ఒక పంట మీద పడితే, ఈ సాయంత్రం ఆ రైతు చూస్తే ఆ పంట చాలా నిగలాడే పరిస్థితులు ఉండొచ్చు. తెల్లవారేసరికి మోడులు కూడా మిగలకుండా ఆ మిడతలు ఆ పంటను తినివేస్తాయి. ఇక సంతోషమే లేకుండా దుఃఖమే, కన్నీళ్ళే ఆ మిడతలు ఈ రైతుకు మిగులుస్తాయి. ఈరోజు సంతోషించవలసిన కుటుంబాలు, ఆనందించవలసిన కుటుంబాలు, ఆనందముగా ఉన్నాములే అనుకుంటున్న పరిస్థితుల్లోనే చెప్పసఖ్యము కాని దుఃఖం, చెప్పసఖ్యము కాని కష్టం, చెప్పసఖ్యము కాని నష్టం, చెప్పసఖ్యము కాని అవమానం, చెప్పసఖ్యము కాని నిందలు. ఏంటి బాబు, మేము ఏ పాపం చేశాం, ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇది అని చాలామంది కన్నీళ్ళు అలా కారుస్తూ ఉంటారు. ఏంటి శాపం మాకేనా? ఈ నష్టం మాకేనా? ఈ అవమానం మాకేనా? ఇదిగో విత్తనాలు విత్తాము, మంచిగా వర్షాలు వచ్చాయి, పంటలు పెరుగుతూ ఉన్నాయి, ఆ పంటను చూసి మేము సంతోషిస్తున్నాం. ఆ పంట పచ్చదనాన్ని చూసి, ఆ పంట ఎదుగుదలను చూసి, ఆ పంట పెరుగుదలను చూసి సంతోషిస్తున్న సమయంలోనే విస్తారమైన మిడతల దండయ్యా, విస్తారమైన, అక్కడ బహువచనం మిడతల దండు. నా ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబాలలో ఇలా కన్నీళ్లు మయమైపోవటానికి గల కారణం, నిందలు పాలైపోవటానికి గల కారణం, నష్టాలు పాలైపోవటానికి గల కారణం, చెప్పసఖ్యము కానీ సమస్యల సుడిగుండములో పడిపోవటానికి గల కారణము ఏమిటి అంటే, మీరు 10 వచనము చివరి మాట మీరు చదువుతారు. 10 వచనము చివరి మాట. ఇదిగో మీతో చెప్పి తిని కానీ మీరు నా మాట వినకపోతిరి. ఇదిగో
చెప్పాను మీతో, దర్శనముల ద్వారా చెప్పాను, వాక్యము ద్వారా చెప్పాను, ప్రవర్తన ద్వారా చెప్పాను, హెచ్చరిస్తూ చెప్పాను, గద్దిస్తూ చెప్పాను, దైవ సేవకులను ప్రేరేపింపజేసి చెప్పాను. అయితే మీరు నా మాట వినకపోతిరి. ఈరోజు దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు వస్తున్నారు? అసలు దేవుని మందిరానికి ప్రజలు ఎందుకు వస్తున్నారో అందరూ వస్తున్నారని వచ్చేవాళ్ళు కొందరున్నారు. ఎక్కడి నుంచో మా అభిమాన నటుడు వస్తున్నాడని వచ్చేవారు కొందరున్నారు. ఏదో స్పెషల్ కూటం రోజున స్పెషల్గా ఏదో పెడతారేమో, కడుపు నిండా తిందాము అని మరికొందరు వస్తున్నారు. చర్చిలో సభ్యత్వం కొరకు మరికొందరు వస్తున్నారు. చర్చిలో పెత్తనం చేయటానికి మరికొందరు వస్తున్నారు. ఒక పాట పాడి నేను సింగర్నని అందరికీ కనపరుచుకోవాలని మరికొందరు వస్తున్నారు. ప్రజల్లో నేను భక్తుడిని, నేను భక్తురాలని తెలుసుకోవాలని నటించటానికి మరికొందరు వస్తున్నారు. దేవుని మందిరానికి నువ్వెందుకు రావాలి? నీ అవసరాలు లిస్ట్ అంతా ఇచ్చేసి నేను మాత్రం లోకంలో కలిసిపోతాను, మీరు మాత్రం నిద్రాహం మానేసి, కూడి మానేసి, నీళ్లు మానేసి ఉపవసించి ప్రార్థన చేయండి అని లిస్టు ఇచ్చిపోవటానికి మరికొందరు వస్తున్నారు. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలంటే, నాతో మాట్లాడు ప్రభువా. దేవునికి స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభువా, మనుషులు కాదయ్యా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా. హల్లెలూయా. అయ్యా, నువ్వేది ఏమైనా ఈ పనికి మాలిన దాంతో ఈరోజు మాట్లాడాలి. అయ్యా, ఏది ఏమైనా ఈ పనికి మాలినోడితో నువ్వు మాట్లాడాలి. ఇదిగో నా ఎదుట కూర్చున్న వాళ్ళతో నువ్వు మాట్లాడాలి, నా వెనకున్న వాళ్ళతో మాట్లాడాలి. ఈరోజు వాక్యం అన్నా అంత ఈ మనిషి గురించి నన్ను చెప్పింది. ఈ స్వభావాలు నీలో నుంచి నశించునుగాక. అయ్యా, నువ్వు నాతో మాట్లాడాలి. ఆమేన్. నువ్వు నా కొరకు మాట్లాడాలి. ఆ మాట నేను వినాలి, ఆ మాటకు కట్టబడి ఉండాలి, ఆ వాక్యానుసారముగా నా జీవితం కొనసాగాలి. ఆమేన్, ఆమేన్. అయ్యా, నాలో ఉన్న లోపాలు సరిచేయబడాలి. అలాగ నీవు నాతో మాట్లాడాలి. ఇజ్రాయేలు ప్రజలతో నా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రభు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పాటల మీద శ్రద్ధ పెట్టారమ్మా, ప్రజల మీద శ్రద్ధ పెట్టారమ్మా, చర్చి మీద శ్రద్ధ పెట్టారమ్మా, అన్నపానాల మీద శ్రద్ధ పెట్టారమ్మా, అన్నిటి మీద శ్రద్ధ పెట్టారు. కానీ ఆయన మాట వారు వినలేదు. ఆయన మాట వారు వినలేదు. ఒక ఆదివారం వస్తుందంటే
ఒక ప్రార్థన కూటానికి మనం వెళుతున్నామంటే నాతో మాట్లాడయ్యా. ఏమనాలి? నాకు ఒక పాట ఇస్తే బాగుండు పాడేస్తా. నాకు ఒక పాట ఇస్తే బాగుండు పాడేస్తాను. నాకు కడుపు నిండా పెట్టి ఒక డీసి నిండా పెట్టి అది నన్ను ఎత్తిన పెట్టి పంపిస్తే ఎంత బాగుండో అన్నట్లు పోకూడదు. నాతో మాట్లాడాలి. నీవు నాతోనే మాట్లాడాలి ప్రభువా. నీ మాట నేను వినాలి, నీ మాట నేను వినాలి అన్న ఆశతో నీ జీవితం ఉన్నప్పుడు, అన్న కోరికతో నీ జీవితం ఉన్నప్పుడు నీ జీవితంలో నష్టం వచ్చే అవకాశము లేదు. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే ఆయన మాట విన్నవాని ఇల్లు బండ మీద కట్టబడిన ఇంటిని పోలి ఉంది. జ్ఞానవంతులు ఆయన మాట వింటారు, ఆయన ఆజ్ఞానుసారముగా వారు నడుస్తారు. అయితే ఈ ఇజ్రాయేలీలు చేసిన పని ఏంటంటే అన్నీ విన్నారు కానీ ఆయన మాట మాత్రమే వినలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికో డబ్బులు ఇద్దాం అనుకున్నారు, అప్పు కట్టేయాలనుకున్నారు. ఈ లోపల శుక్రవారం వచ్చింది. ఏమొచ్చింది? పక్కేమని చెప్పింది. ఏమని చెప్పింది? శుక్రవారము ఆ డబ్బులు బయటికి తీయకూడదని. దేవునికి స్తోత్రం. అమ్మ శుక్రవారము ఇవ్వచ్చా? ఈ లోపల మాంసం తినాలనిపించింది. 1 కేజీ మాంసం తెచ్చుకుంది అందులో నుంచి. ఈ లోపల కొద్దిగా అవసరమై మెడికల్ షాప్కి వెళ్ళింది. 1000 రూపాయలు మందులు తెచ్చుకుంది. ఈ లోపల ఆఫర్ చీరలు వచ్చాయి. ఈ లోపల ఆఫర్ అని 4 కొంది, 1 కొనవలసిన మనిషి. మళ్ళీ ఆ మనిషి శనివారం వచ్చేసింది. శనివారం వచ్చేసరికి ఈ డబ్బుల్లో దాదాపు 2000 తగ్గిపోయినాయి. నేను తాకేది లేదు, నాకు మొత్తం కడితే నేను తీసుకుంటాను. ఆ మనిషి అంటే, అమ్మమ్మ తీసుకోమా మిగతా ఇస్తానంటే నేను తీసుకునేది లేదు, నువ్వు మొత్తం కలిపిస్తే తీసుకుంటే ఆ మనిషి పోయింది. ఇక ఆ మనిషి పోయింది, ఉన్న ఇటు దారి అటు అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏంటి నీ అప్పు ఇంకా మిగిలిపోయి ఉందా అంటే, నేను వినవలసిన మాట విన్నాను, శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదంటే ఉంచుకున్నాను, ఖర్చు అయిపోయింది. ఏమైపోయినాయి? నువ్వు వినవలసినది ఉపదేశము. దేవునికి స్తోత్రం. నువ్వు వినవలసింది దేవుని వాక్యం. నువ్వు వినవలసింది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం అయితే వినటానికి కష్టంగా ఉంటుంది, కానీ ఇలాంటివి అయితే భలే వింటారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయేల్ ప్రజలు ఇకలోక సంబంధమైన అలవాట్ల గురించి వింటున్నారు, ఆచారాలను గురించి వింటున్నారు, కానీ దేవుని మాట వారు విననందున 6:4 చదవండి. ఇప్పుడు 6:4 వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడి చేసి, వీళ్ళ గ్రామము నుంచి గాజా పట్టణము వరకు భూమి పంటను పాడు చేసి అంటే వీళ్ళ పంటలన్నీ, వీళ్ళ ఉపాధి అంతా శత్రువు ఏం చేశాడంటే పాడు చేసేసాడు. శత్రువా, ఆ పంటలు నా పంటలు, మా పంటలు, నా ప్రజల పంటల ఆశ అని ప్రభు శత్రువుతో అంటుంటే, ఆ శత్రువు ఆ సాతాను యేసయ్యతో అంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో యేసయ్య, ఈ మనిషి అసలు నీ మాట ఏమింటని చెప్పు. నువ్వు పాడు చేయొద్దు అంటున్నావు ఒక కుటుంబాన్ని, ఆ బిడ్డలు పాడు చేయొద్దు అంటున్నావు. వాస్తవమే, నువ్వు చెప్పేది వాస్తవమే, నా బిడ్డ అంటున్నావు. ఈ బిడ్డ నీ బిడ్డ అంటానికి రుచివేంటి? ఈ మనిషి
దైవ సేవకుడు గంట సేపు చెప్పిన ఒక ముక్క ఎంతో. ఈ లోపల దారైపోయే వాళ్ళు ఏదైనా ఒక చిన్న మాట చెప్తే, ఇదిగో ఈరోజు నువ్వు పోకూడదు అంటే ఆగిపోతుంది మనిషి. నా మనిషి చెప్పిన మాట వింటుంది, నీ సేవకుడు చెప్పిన మాట వెళ్తుంది, వందనాలు చెప్తుంది, కానుకేస్తుంది, భోజనం చేస్తుంది, కానీ పాటిస్తే పాడుతుంది, వాక్యం ఏం చదువుతుంది, ప్రార్థన ఏం చేస్తుంది, కానీ నీ మాట ఈ మనిషి ఉంటే కదా. ఈ మనిషి నా మాట వింటుంది కాబట్టి నా సంబంధే నేను చేసే పని ఈ మనిషి భూ పంటను పాడు చేసే పని. ఎందుకని ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కదా, ఎందుకని ప్రభు ఆ పంటను కాపాడలేకపోయాడు? ఎందుకని ఆ పంట పతనము కాకుండా, ఆ పచ్చదనాన్ని పతనము కాకుండా కాపాడలేకపోయాడంటే కారణం ఆ ప్రజలు నా దేవునికి అధికారం ఇవ్వలేదు. వాళ్ళ ఇంట్లోనే ఉంచుకున్నారు, కానీ ఏసైని చేతగాని వానిగా కూర్చోబెట్టారు. ఎట కూర్చోబెట్టారు? చేతగాని వానిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు యేసయ్య మీ ఇంట్లో ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడు? యేసయ్యా నువ్వు చెప్తే నేను వింటానయ్యా అని నువ్వు యేసయ్య మాట వింటుంటే ఆయన నీకు ఏదైనా చెప్తాడు. మాకంతా తెలుసు, ఏదన్నా మర్చిపోయి ఉంటే పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి సలహా తీసుకుని వస్తాం. ఇప్పుడు నాటు వేయాలి. ఏ రోజు బాగుందమ్మా చెప్పు, ఏ రోజు బాగుంది? ఈరోజు పిల్లని చూస్తాకి పోవాలి, ఏ రోజు బాగుంది చెప్పు. అయ్యా యేసయ్యా నీ చిత్తమే నాలో జరిగించుమా. అయ్యా యేసయ్యా నీ చిత్తం మాకు బయలుపరచని ప్రభువుని నీ బ్రతుకులో ఎప్పుడైనా ఒక్కసారి అడిగావా? అమ్మా ఈ వారంలో బాగోలేదు, వచ్చే వారం వెళ్ళిపో. ప్రభువు ఎలా ఉన్నాడంటే చేతగాని వానిగా కూర్చున్నాడు. ఎలా ఉన్నాడు చెప్పాలి? ఎలా ఉన్నాడు? అవును, ఆయన చేతగాని వాడిని చేసావు నీవు. అందుకే నీ భూ పంటలు పతనం అయిపోవటానికి కారణమని దేవుని వాక్యము చెప్తుంది. ఎందుకయ్యా ఇశ్రాయేలీలు ఆ పంటలు ఆ విధముగా పతనమైపోయాయి. మిడతల దండు, విస్తారమైన మిడతల దండు వలె వచ్చి ఆ భూ పంట పాడైపోవటానికి కారణం ఏంటంటే వారు లోకములో ఎవడు చెప్పినా వింటున్నాడు. లోకములో ఎవడు చెప్పినా వింటున్నాడు. ఏంటి ప్రభు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏమి వింటున్నారంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటున్నారు. అయ్యి వీళ్ళు ఏమవుతున్నారంటే ఏం చేస్తున్నారయ్యా అంటే మారిపోయింది పరిస్థితి ఏమైపోయింది? మారిపోయింది. ఏం మారింది? సూర్యుడు మారాడే, చంద్రుడు మారాడంటే కలిసిరి మారిపోయింది. ఏం కలిసిరి మారిందంటే పాలు పిండి పాలు తీసుకెళ్ళి రాతి మీద పోస్తున్నారు. ఆ మూత్రాన్ని తీసుకొచ్చి నోట్లో పోస్తున్నారు. ఏం చేస్తున్నారు? మూత్రాన్ని నోట్లో పోసుకుని పాలు ఏం చేస్తున్నారు? రాతి మీద పోస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెప్పానంటే అది మూత్రం పోసుకుంటుంది కదా, దాన్ని కాస్త ప్రశాంతంగా పోసుకునే. మూత్రం పోసుకున్న వాళ్ళకి ఏం కావాలమ్మా? మరుగుండాలి, ప్రశాంతత ఉండాలి. ఇక నువ్వు దెబ్బలు పట్టుకుని, చెంబులు పట్టుకుని ఎంట పడితే, నోరు పట్టుకుని ఎంట పడితే ఏదైనా అది ఎంత అజ్ఞానం అది. అయ్యా మూత్రం పోస్తూ ఉంది, ఇక డబ్బాలు పట్టుకుని పరిగెత్తి మూత్రం ఆ యొక్క నిర్మాషమైన ప్రాంతానికి వెళ్ళి ప్రశాంతంగా పోసుకునేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, వీళ్ళు నా మాట వినకపోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నా మాట వినకపోయిరి. ఒక తల్లి ఇంట్లో లేకుండా అనాథాశ్రయాలు పెట్టేశారు కోడలోను కుమారుడు. ఎందుకు తెలుసా? ఆమె షుగర్ వచ్చింది. ఆ షుగర్కి మెడిసిన్ వాడకపోవటం వలన ఆమె రాత్రిపూట మంచం మీద పోసేస్తుంది ఆ తల్లి. ఇక ఆ తల్లి మూత్రం పోస్తే ఇక ఇంట్లో ఏం వాసన వస్తుందమ్మా? చెప్తే ఏం వాసన వస్తుంది అమ్మా? బ్యాడ్ స్మెల్ వస్తుంది, మూత్రం వాసనే వస్తుంది, మూత్రం కాబట్టి. అందుకే నా తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రయంలో పెట్టేశారు. ఆ వ్యక్తి మొన్న ఒక దగ్గర మాట్లాడుతున్నాడు, నేను ఇల్లు కట్టాను, ఆ ఇంట్లోనికి వచ్చి పేడేసి మూత్రం పోయటానికి నాకు పశువు కావాలి అన్నాడు. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే 15,000 ఖర్చు అవుతుందని చెప్పాడు. ఎంత అంటే దానికి స్పెషల్ ట్రైనింగ్, టీచింగ్. అరటిపండు పెడితే తినాలి, ఏ రూమ్లోకి రమ్మంటే ఆ రూమ్లోకి రావాలి. అంటే తల్లి మూత్రం వాసన వచ్చింది వీడికి, పశువు మూత్రం ఇష్టమైపోయింది. దాన్ని ఎంత పెట్టుకుంటున్నాడు? 15,000. దేవునికి స్తోత్రం. అంత ఖర్చు ఎందుకంటే, అయ్యో మామూలుగా 100 రూపాయలు కూడా ఇస్తారు, అవి అయితే మిమ్మల్ని తొక్కి చంపేస్తాయి. అయితే ఏం చేస్తాయి? మిమ్మల్ని బెదిరిందా తొక్కి చంపేది. ఇదైతే ఏం చేయదు మిమ్మల్ని. చక్కగా వచ్చి కమ్ అంటే పోయమంటే పోసేది, వేయమంటే వేసేది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, మాట వినకపోయిరే. అందుకే ఆ భూ పంటలను పాడు చేసి, తర్వాత వాక్యాన్ని చదవండమ్మా. ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ, ఒక గొర్రెను కానీ ఒక ఎద్దుని కానీ గాడిదను కానీ. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రజలు బ్రతకటానికి, వారి జీవితాన్ని కొనసాగించడానికి గొర్రె మేకలు అవసరం, దుక్కుటెద్దులు అవసరం, వీరి యొక్క లగేజ్ను తీసుకుని వెళ్ళటానికి గాడిదలు అవసరం. ఈ గొర్రె మేకలు, ఈ ఎద్దులు, ఈ గాడిదలు ఎందుకు వీళ్ళకు ఉపయోగకరంగా అంటే, ఇది సేద్యానికి అవసరమైనది, వీళ్ళు బ్రతకటానికి ఆధారమైనవి. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సేద్యానికి, ఈ బ్రతకటానికి అవసరమైన జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకి ఉండనివ్వలేదు. ఇక దేనిని కూడా వారికి ఇక ఉండనివ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, చేయటానికి పని లేదు, తినటానికి భోజనం లేదు, ఏమీ లేదు. ఇక ఏంటి పరిస్థితులు? ఎందుకు అంటే, మీరు నా మాట వినకపోతిరి, మీరు నా మాట వినకపోతిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము నీతో చెప్తుంది. దూర ప్రాంతము నుంచి వింటున్న వారైనా, ఈ లైవ్ని వీక్షిస్తున్న వారైనా, ఈ ఉపవాస ప్రార్థనకు చేరి వచ్చిన వారైనా, ఒక మనిషి మాటను వింటే ఆ మనిషి స్వార్థముతో నీకు చెప్తాడు. నా ప్రభువు మాట వింటే ఆ మాట నీకు 1,00,00,000 రూపాయల మూట కంటే ఎక్కువ సమానము. దేవునికి స్తోత్రం. ఆయన మాట నువ్వు వింటే, ఆయన మాట నువ్వు శ్రద్ధగా విన్నప్పుడు ఒక శ్రేష్టమైన దీవెన, ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం. ఆయన మాటతో నువ్వు వల వేస్తే వలలు పిగిలినన్ని చేపలు, ఆయన మాట ప్రకారము నువ్వు ప్రారంభిస్తే ఇదిగో నువ్వు నీ సేద్యము దీవించబడుతుంది, నీ పిండె పిసుకు తొట్టి దీవించబడుతుంది. ఆ విధముగా ఆయన మాట నువ్వు వినే స్థితిలో ఉంటే ఒక శ్రేష్టమైన దీవెన నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ఆయన మాట వినకపోతే ఈ విధమైనవన్నీ నీ చుట్టూ ఉంటాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళ స్థితి ఎలా వెళ్ళిపోయిందంటే, వీళ్ళ పరిస్థితులు ఏ విధంగా వెళ్ళిపోయాయి అంటే, 6 అధ్యాయము 6 వాక్యాన్ని చూస్తే ఇంకా వివరముగా అక్కడ రాయబడింది. ఇశ్రాయేలీయులు
దేశమును పాడు చేటుకు వారు దానిలోకి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు హీన దశకి వెళ్ళిపోయాయి. ఒకప్పుడు కడుపు నిండా తినిన వారే, ఒకప్పుడు ఉన్నతమైన స్థితిమంతులుగా జీవించిన వారే, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఆ స్థితి లేదు, ఆ పరిస్థితులకు దూరం అయిపోయారు. ఎందుకు అంటే దేవుని మాట వినకపోయినందున. దేవునికి స్తోత్రం. అమ్మా ప్రార్థన 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 అమ్మా ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మీ జీవితంలో క్షేమము కలుగుతుందమ్మా. ఈ ప్రార్థన ద్వారా సమృద్ధి కలుగుతుందమ్మా. ఈ ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడతారమ్మా. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ప్రార్థనే ప్రభు నుండి మనము పొందు సూత్రము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రాకారము. ప్రార్థనే క్షేమ మందిరము. ప్రార్థనే ప్రేమ ప్రాకారము. ప్రార్థించుచుంటివా విశ్వాసీ. ప్రార్థన మరువకుమా పరదేశి. ప్రార్థన మరిచావు. ఏం మరిచావు? ప్రార్థన మరిచావు. ప్రార్థన మరిచావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు హీన దశలోనికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు మనం బయటికి వెళ్ళాం, ఆకలితో అలసిపోయి ఇంటికి వచ్చాం. తాళం పొలంలో మర్చిపోయాం, ఆఫీసులో మర్చిపోయాం, నెల్లూరులో మర్చిపోయాం. చెప్పాలి, ఆకలి మండిపోతూ ఉంది, శరీరం చూస్తే అలసిపోయింది, చెమట్లో స్నానం చేయాలి, కడుపు నిండా భోంచేయాలి చేయాలి, కాసేపు రెస్ట్ తీసుకోవాలి. ఏం లేదు మన దగ్గర. ఇక ఆ బతుకు ఆ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇక పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్దిగా కూర ఉంటే, కొద్దిగా బొవ్వు ఉంటే పంపమ్మ, వెయ్యమ్మ, పిట్టమ్మ. ఎందుకు హీన దశ? ఎందుకు? ఏంటమ్మది? మిక్కిలి హీన దశకు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చావమ్మా అంటే, ఏం మర్చిపోయాను నేను? తాళం మర్చిపోయాను. మా ఆ తాళము నీకు అవసరం. ఆ తాళము నీకు అవసరం. ఆ తాళము నా ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ తాళమే నీ చేతిలో పెట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అమ్మా ప్రతిరోజు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన. మాకొద్దా ప్రార్థన? వద్దు అని మీరు కాదమ్మా, మీరు కాదు. మీరు వెనక ముందైనా వచ్చేస్తుంటారు. ఇక్కడికి రాకపోయినా ఇంకెక్కడన్నా కేకులు దిగే దగ్గర, తాళి కట్టే దగ్గర ఆ రోజైనా వచ్చి పాస్టర్నో మన సంఘస్థులు, మన కులస్తులు, మన గ్రామస్తులు అని నాకు గుర్తు చేస్తుంటారు. కానీ
వీళ్ళు చేసిన పని ఏంటంటే మర్చిపోయారు. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీలు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఏం పోగొట్టుకున్నాం మనం? తాళం పోగొట్టుకున్నాం అని. ఇప్పుడు తాళము కొరకు మొరపెడతాం ప్రారంభించారు. చదవాలి చివరి మాట. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టి, వాళ్ళు ఏం చేస్తున్నారు? యెహోవాకు మొరపెడుతున్నారు. ఏంటి మొరపెడుతున్నావంటే, అయ్యా ఎంతకాలం మేము ఏం మర్చిపోయాం? తాళం మర్చిపోయాం. తాళం అంతా అక్కడే ఉంది. ఏం తాళం అసలు ఏం అర్థం కావట్లేదు, ఏం పిచ్చెక్కిందంటే అప్పుడు చెప్తున్నారు, ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము, ప్రార్థనే పరలోక నిధిని తెరచు తాళము. ఆ ప్రార్థన మేము ప్రారంభించాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన మేము ప్రారంభించాం. మేము ఇక ప్రార్థన ప్రారంభించాం. ఇక మిద్యానీయులకి Bluetooth mode paired. ఇదిగో ఇక మాకు భయం లేదు. మిద్యానీయులంటే భయం లేదు, అమాలేకీలంటే భయం లేదు, తూర్పు దండువారంటే మాకు భయం లేదు. అదేంటి తల్లి, వాళ్ళు విస్తారమైన మందల వలె వచ్చి మీద పడిపోయారు కదా, మీ పరిస్థితులు ఇలా అయిపోయాయి కదంటే, ఇదిగో పరలోక నిధిని మేము తెరవబోతున్నాం. ఏం చేయబోతున్నాం? ఇదిగో పరలోక నిధిని తెరవబోతున్నాం. ఏముందమ్మా నిధులంటే, ఆ నిధంతా బంగారమే. ఆ నిధంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటికే బంగారం ఇంత పిరమైపోయింది, మనం ప్రభు రాజ్యంలోకి వెళ్ళేప్పటికీ ఎంత పిరమైపోతుంది. దేవునికి స్తోత్రం. ఇదిగో మా దగ్గర ఉంది పరలోక నిధిని తెరిచే తాళం. దేవునికి స్తోత్రం. ఆ తాళం నీ దగ్గర ఉందా? ఆ తాళాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ తాళం కొరకు ప్రయాసపడుతున్నావా? ఆ తాళం కొరకు మోకరిస్తున్నావా? ఆ తాళం కొరకు ప్రార్థిస్తున్నావా? ఆ తాళం కొరకు ప్రభువు నువ్వు కలిగి ఉన్నావా? ప్రభువుతో సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా అయ్యా తాళం మాకు కావాలి, ఈ శత్రువులను తరిమి కొట్టాలి, ఈ శత్రువు ఎదుటే మేము ప్రశాంతముగా మరలా మేము పంటలు పండించాలి, మరలా మేము దీవెనకరముగా, మరలా మేము ఆశీర్వాదకరముగా మా బ్రతుకులు మేము కొనసాగించాలని ఆశతో కోరికతో వారు ప్రారంభిస్తూ ఉంటే నా దేవుడు ఆ దినాలలో గిద్యోనుని లేపాడు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలకు జయము కలిగింది, ఇశ్రాయేలు ప్రజలకు కటాక్షము కలిగింది, ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయులను అమాలేకులను తలిమి కొట్టి మరలా వారి కుటుంబాలను కట్టుకున్నారు.